గాయస్ ఈ చిమ్నీ అయితే నేను 7 months గా యూస్ చేస్తున్నా. బ్రాండ్ నేమ్ చూడొచ్చు ఫ్యాబర్. బట్ దీనికి ముందు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న చిమ్నీ అయితే యూస్ చేశాను. బట్ ఒక నెల అయితే యూస్ చేసిన ఆటోమేటిక్గా రిపేర్ వచ్చేసింది. ఈ మోడల్లో చిమ్నీ అయితే తీసుకోవద్దండి. ఇది కాస్ట్ కూడా ఎక్కువ. నేను తీసింది 22,500 ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న చిమ్నీ. బట్ ఇది తప్పితే రిపేర్ వచ్చేస్తా ఉంది అనేసి కస్టమర్ కేర్కి కాల్ చేసి రిటర్న్ పెట్టి అమౌంట్ రీఫండ్ చేసుకుని కార్డుకి మళ్ళీ ఇది అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. ఈ టైప్లో వచ్చే మోడల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను 7-8 months యూజ్ చేస్తున్నా. బట్ ఇంతవరకు రిపేర్ అయితే రాలేదు. దీంతో కూడా మనకి రిమోట్ ఒకటి ఇచ్చారు, ఇదొకటి వచ్చింది అంతే. దీంతో కూడా ఇంకేం రాలేదు. ఒకసారి ఆన్ చేసి చూపిస్తా చూడండి. మనం రిమోట్లోనూ ఆపరేట్ చేసుకోవచ్చు, మన చేయితోనూ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది బటన్ కాదు, సెన్సార్. బటన్ యూజ్ చేసుకోవచ్చు చేయితో. ఇలా 2 times అన్నామంటే సరిపోతుంది. మనకి మళ్ళీ స్పీడ్ కావాలంటే సెకండ్ టైం ఇలా ఆన్ చేసుకోవచ్చు. మనకు లైట్ కావాలని వేసుకోవచ్చు, లేకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ చూసారా, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఆఫ్ చేసుకోవాలంటే ఇలా 2 times రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళి అన్నామంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. పొగ్గట్ చూడండి, చాలా క్లియర్గా లాగుతుంది. మనకి ఎటువంటి సమస్య అయితే ఉండదు. ఇది రిమోట్లో ల్యాంప్ ఆఫ్ చేస్తా చూడండి. ఆఫ్ చేస్తా, మళ్ళీ ఆన్ చేస్తా చూడండి. మనం రిమోట్లోనూ ఆపరేట్ చేసుకోవచ్చు, మనం నార్మల్గా ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి ఈ చిమ్నీ అయితే క్లీన్ చేస్తామనండి. ఇక్కడ ఆయిల్ అంతా స్టోర్ అయి ఉంటుంది. దీన్ని ఇలా పెట్టలాగేమంటే ఇది వచ్చేస్తుంది. దీంట్లో ఆయిల్ అంతా ఉంటుంది. దీన్ని క్లీన్ చేస్తానండి వారానికి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఒక నట్ ఉంటుంది, ఇక్కడ ఇటు ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసేయండి. దీన్ని రిమూవ్ చేసామంటే ఇది తనిగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ ఆ స్క్రూలు కానీ తీసేసామంటే ఇది తనిగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది తనిగా ఎత్తేసిన తర్వాత ఇక్కడ లోపల ఈ ఆయిల్ అంతా క్లీన్ చేస్తానండి. ఈ ఆయిల్ క్లీన్ చేసినామంటే మనకు మోటార్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కువ రోజులు లైఫ్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ ప్లేట్లు ఇవంతా క్లీన్ చేయండి. ఎందుకంటే మళ్ళీ వంట చేసేటప్పుడు దీంట్లో ఉండే ఆయిల్ అంతా వంటలోకి పడేదాని వల్ల ప్రాబ్లం అయ్యేదానికైతే ఛాన్స్ ఉంటుంది. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఓకే, బాయ్.